అందులో ఏముంది ఇప్పుడు ఆ ఇమానియల్ అన్నకి 2 స్టార్లు వస్తే నెక్స్ట్ గేమ్ లో ఇమానియల్ అన్న ఆపుతాం అని అంద కదా అప్పుడు డైరెక్ట్ గానే అన్నా ఇప్పుడు నన్ను ఆపద్దు. ఇప్పుడు మీరు ఆపుతుంది అన్న ఒకసారి అర్థం చేసుకుని నాకు కాల్ దగ్గర ఇంకోటి అన్నా రేపు పొద్దున 2 players ఎన్ని గేమ్స్ పెట్టినా నేను కూర్చుంటానే అంటున్నా. నేను రేపు కూర్చుని కూడా నేను ఓపెన్ గా చెప్తున్నా, ఈ రోజు నాకు అవకాశం ఇస్తే రేపు కూర్చుంటానని అని చెప్తున్నాను కదా. డెమాన్ సింపుల్ గా ఒక చెప్పాలా అంటే మేమంతా నలుగురు ఓట్ వేసి నిన్ను తీసేసాం అనే ఒక మాట రావాలి. నీకు నువ్వు వచ్చి కూర్చున్నావు, గివప్ ఇచ్చి కూర్చున్నావు మాట రాకూడదు అనేసి నువ్వు ఇంత ల్యాక్ చేస్తున్నావు అంతే కదా. ఇప్పుడు అదే ఇప్పుడు నాకు చెప్తున్నది అదే కదా. మీరు చెప్పండి, మీరు ఓట్లు వేయండి, నేను కూర్చుంటాను. కాల్ దగ్గర ఉంది ఆలోచించండి. తనుజా నువ్వు ఒకసారి తనుజా నాకు కాల్ దగ్గర ఉంది, నన్ను వస్తే నాకు ఇబ్బంది అని ఇలా నన్ను ఏమన్నాడు, నాకు ఇంకో స్టార్ గెలిస్తే నాకు బెనిఫిట్ ఉంది. ఇప్పుడు మీ ముగ్గురు గెలిచిన కాల్ కి ఫైటింగ్ ఉండేవాడు నువ్వే అలా ఆలోచిస్తే 1 స్టార్ ఉండేవాడు ఎలా ఆలోచించాలి? అదే చెప్తున్నాను. మాన్ ఇప్పుడు 2 స్టార్స్ ఉండేవాడు నువ్వే అలా ఆలోచిస్తే 1 స్టార్ ఉండేవాడు ఎలా ఆలోచించాలి? స్టార్స్ లేని మీ ముగ్గురు ఎలా ఆలోచించాలి? ఇప్పుడు నన్ను రిస్క్ లో పాడమంటున్నారు కదా మీరు. అందుకని రిక్వెస్ట్ చేస్తాను, నేను డిమాండ్ చేస్తున్నా. మీరే అంటున్నారు ఇది అదన్నావు ఇదన్నావు, నేనేమన్నా నా పాయింట్ పెడుతుంటే నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు. ఓకే ఫైన్, ఐఎమ్ సారీ, ఏదేదో మాట్లాడట్లేదు. నేను నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నా, అట్లీస్ట్ నువ్వు 2 స్టార్స్ గెలుచుకున్నావు, నేను 1 స్టార్ కూడా గెలుచుకోలేదు. నేను గేమ్ ఆడాలనుకుంటున్నాను అనుకుంటాను. నువ్వు 1 లో ఉన్నావు ఆల్రెడీ. మాకు నంబర్ 3 లో ఉన్నాం ప్రస్తుతానికి. అట్లా రిస్క్ ఎట్లా అవుతుందిరా? నువ్వు దాకా గెలిచావు, నువ్వు కూడా వేరే వాళ్ళకి ఇంట్లో ఎంకరేజ్ చేసేస్తే తర్వాత రేపు వేరే చేసే పర్సనే ఇంకో స్టార్ వస్తే 2 స్టార్స్ ఇద్దరికి వస్తే ఏంటి ఈ రోజు ప్లేయర్ ఆఫ్ ది డే? అది బిగ్ బాస్ నాకు ఇద్దరు 1 స్టార్ లో ఉన్నాం. అప్పుడు ఆ డిస్కషన్ రాలేదు కదా. లాస్ట్ గేమ్ అన్నా ఈ రోజులో చెప్తావురా లాస్ట్ గేమ్ అని. ఈ గేమ్ ఒక్కటే నా ప్లేయర్ ఆఫ్ ది డే అనే కదా అన్నారు. అవునరా, ఇదే లాస్ట్ గేమ్ అని ఎలా చెప్తావు?